అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ లేఖనానికి వెళ్ళి 3:14 చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులైనారు. ఆయన మన సమాధానమయుండి మీకును మాకును ఉండిన దేశమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. దేవుడి అదేవిధంగా మొదటి అధ్యాయము ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ లేఖనం. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగల మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. కృపగల మా తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడు అని నిత్యం కొనియాడబడుతున్నాం మా దేవా. నీ గొప్ప నామాన్ని బట్టి తండ్రి నీకు ఎల్లేని వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు దేవా నిన్ను పాటల చేత నాయన మేము స్తుతించాము, మహిపరచాము, గణపరచాము. ఈ ఆరాధన ద్వారా ప్రభా మీరు మహిపరచబడాలి, గణపరచబడాలి, కొనియాడబడాలి ప్రభా. మేము సంఘము కుటుంబాలు దీవించబడాలి నాయన. నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు చదివిన లేఖనాన్ని బట్టి నీకు వందనాలు. ముప్పదం ప్రభా మరి నన్ను మరుగుచేయండి. రంగస్థలమీనికి పరిశుద్ధాత్మదేవ నీవే దిగొచ్చి చదవైన లేఖనం ద్వారా ప్రభా నీ బిడ్డలతో నాయన నువ్వు మాట్లాడమని మేము ప్రార్థన చేయించున్నాం నాయన. నీకు స్తోత్రములు నాయన. మనుషునితో మాట్లాడితే వ్యర్థము, కానీ పరిశుద్ధాత్మదేవ నీవు మాట్లాడితే నాయన మేము జీవిస్తాం తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. గొప్ప తండ్రి నీ కొందరంలో చెల్లించుకుంటున్నాం నాయన. నీ శూన్యమైనాను, జీరో అయినాను ప్రభా నాయన. నన్ను మరుగు చేయండి తండ్రి. నీకు స్తోత్రం నాయన. నీ శకిన మహిమను, నీ పరిశుద్ధాత్మ యొక్క ప్రసన్నతను ప్రభా మా మధ్యలో కుమరించండి నాయన. మీరు దిగిరండి ప్రభా. మీ అభిషేకం ఇక్కడ కుమరించండి నాయన. మీ సన్నిధిని ఇక్కడ కుమరించండి తండ్రి. ప్రతి లేఖనము ద్వారా, ప్రతి మాట ద్వారా మీరు మహిమ పొందండి, ఘనత పొందండి. ప్రజలను, సంఘమును దీవించండి, ఆస్వాదించండి. మీ నామాన్ని మహిమ పొందుకోమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి 2వ అధ్యాయము 13వ లేఖనం 14వ లేఖనం మనం చదువుకున్నాం. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన దూరస్తులైన మనము యేసు క్రీస్తు ద్వారా అనగా ఆయన రక్తము ద్వారా మనము సమీపస్తులైనాం. ఎఫెసీ పత్రికలో అపోస్తుడైన పౌలు ఒక విశ్వాసి యొక్క స్థానమును, ఆ విశ్వాసికున్న ఆధిక్యతను, ఏ విధంగా మనము యేసు క్రీస్తుతో సమానమైన హక్కుదారులం అయినాము, ఏ విధంగా మనము దేవుని సొత్తైన ప్రజలైనాం, మనకు స్థానం యేసు క్రీస్తులో మన స్థానం ఏంటిదో ఎఫెసీ పత్రికలో ప్రభువు మనకు చూపిస్తున్నాడు పౌలు ద్వారా. అదేవిధంగా పాత నిబంధన గ్రంథంలో ఒక విశ్వాస యొక్క స్థానమును యోషువ పుస్తకము ద్వారా ఆ 11 గోత్రాలకు ఒక్కొక్క గోత్రము ఏ స్థానంలో ఉండాలనో, ఒక్కొక్క గోత్రము ఏ స్థలంలో ఉండాలనో, ఆ ఒక్కొక్క గోత్రంకున్న హద్దులు ఏంటో యెహోషువ ఇవ్వడం ప్రారంభించాడు. అందుకే ప్రవక్త బ్రదర్ బ్రానం అంటున్నాడు, పుత్ర స్వీకారము అనే వర్తమానంలో లేదా బుక్ ఆఫ్ ఎబ్రీస్ అనే ఎబ్రీలకు బుక్ ఆఫ్ ఎబ్రీలకు రాసిన పత్రికలో ప్రవక్త అంటున్నాడు, ఎఫెసీ పత్రిక క్రీస్తు లోపల మన స్థానమును చూపిస్తున్నది. ఈరోజు యేసు ప్రభు నమ్మి ఆయన నామంలో బాప్తిసం తీసుకొని ఆయన వాక్యానుసారంగా జీవించి ఆయన వాక్యానికి లోబడి జీవించినప్పుడు నీ స్థానం ఎక్కడ ఉంటుంది? అందుకే ఇక్కడ మొదటి అధ్యాయంలో మొదటి మాటలు కూడా పౌలు ఏం మాట్లాడుతుండే ఇక్కడ ఎఫెసీ పత్రికలో అంటే మొదటి వాక్యము, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను
క్రీస్తు యేసు నందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయినది. శుభమని రాస్తున్నాడు ఆయన. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసు నందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయినది. యేసు క్రీస్తులో ఉన్న పరిశుద్ధులకు ఆయన శుభములు తెలియజేస్తున్నాడు. శుభమని చెప్పి రాయినది. గమనించండి ప్రియ సోదరి సోదరుడా, నువ్వు నీ యొక్క స్థానం ఎక్కడనగా యేసు క్రీస్తులోని ఒక భాగమైనావు. అందుకే కానాను దేశము దాన్ని పాలు తేనెలు ప్రవహించు దేశం. తొలకరి వర్షము చేత కడవరి వర్షము చేత నేను ఆ దేశమును దీవిస్తానన్నాడు ఆయన. నా మనసుయు నా చూపుయు నా దృష్టియు నిరంతరము దాని మీద ఉండునన్నాడు. కానాను దేశం మీద ఉండునన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ పాలు తేనెలు ప్రవహిస్తాయి. ఆ స్థలంలో దేవుడు కోరుకున్నాడు. అందుకే 11 భాగాలుగా కానాను దేశాన్ని యెహోషువ ప్రవక్త 11 భాగాలుగా పంచి 11 గోత్రాలుగా 11 వంశాలకు ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదేవిధంగా ఇక్కడ ఎఫెసీ పత్రికలు కూడా అపోస్తుడైన పౌలు ఒక విశ్వాసి యొక్క స్థానం. యెహోషువ ఏ విధంగా అయితే ఆ కానాను దేశాన్ని పంచి 11 వంశాలకు యాకోబు యొక్క 12 మంది కుమారులలో ఒక కుమారుడు లేవి, ఆ లేవి వంశమును దేవుడు తన సేవ నిమిత్తము ప్రత్యేకపరుచుకున్నాడు. ఆ లేవి వంశమునకు కానాను దేశంలో ఎలాంటి స్వాస్థ్యము పంచి వద్దన్నాడు. నేనే వారి సొత్తు, నేనే వారి స్వాస్థ్యమన్నాడు దేవుడు. తక్కిన 11 మంది వంశాలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రామాలను, ఒక్కొక్క హద్దులను, ఒక్కొక్క స్థలంలను యెహోషువ దేవుని యొక్క జ్ఞానము చేత, దేవుని యొక్క ప్రేరేపణ చేత, దేవుని యొక్క ఆలోచన చేత, దేవుని యొక్క తలంపు చేత ఆయన ఆ 11 గోత్రాలకు పంచి ఇవ్వడము జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ దాని మీద దేవుని చూపు తొలకరి వర్షము చేత కడవరి వర్షము చేత దాన్ని దీవిస్తానన్నాడు. ఆ దేశాన్ని శ్రేష్టమైన పంటలు పండుతాయి అన్నాడు. అక్కడ సమాధానం ఉంటుందన్నాడు. అక్కడ శాంతి ఉంటుందన్నాడు. ఎప్పటి వరకు అనగా నా సేవకుడైన మోషే ద్వారా నేను ఇచ్చిన ధర్మశాస్త్రముకు లోబడి మీరు జీవించినప్పుడు, ఆ వాక్యానికి హత్తుకొని మీరు జీవించినప్పుడు, ఆ వాక్య ప్రకారముగా మీరు జీవించినప్పుడు నా సమాధానము, నా శాంతి, నా యొక్క నెమ్మది, నా యొక్క దీవెనలు, నా యొక్క ఆశీర్వాదములు ఆ దేశమైన నిత్యము నేను కుమ్మరిస్తానని దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే అది నిత్య జీవమునకు సాదృశ్యము కాదు. నిత్య జీవమునకు సాదృశ్యము కాదు. ఎందుకంటే అక్కడ కూడా మళ్ళీ గొడవలు జరిగినాయి, యుద్ధములు జరిగినాయి. ఆ దేశాన్ని మళ్ళీ వాళ్ళు అవిశ్వాసులు అయ్యారు. ధర్మశాస్త్రం లోబడలేదు, ప్రవక్తలకు లోబడలేదు. కాబట్టి యుద్ధాలు జరిగినాయి. మళ్ళీ వాళ్ళు చెరపట్టుకొని పోయారు. ఫిలిస్తీన్లు చెరపట్టుకుపోయారు. బబులోను వాళ్ళు చెరపట్టుకుపోయారు. చాలామంది అమోరీలు, అమాలేకులు చాలామంది ఆ దేశం మీద దాడి చేసి తీసుకొని పోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది కేవలం ఇట్ ఈస్ ద టైప్. ఒక విశ్వాసికి యేసు క్రీస్తులోని స్థానం. అందుకే ప్రవక్త నువ్వు యేసు క్రీస్తులో నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయనలో ఒక భాగమవుతావు. భాగమైన తర్వాత నువ్వు జీవించాల్సింది ఏంటనగా వాక్యానుసారమైన జీవితం నీకు ఉండాలి. వాక్యాన్ని హత్తుకొని నువ్వు జీవించాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. వాక్యం నుండి బయటికి వెళ్ళిపోయినావు అనుకో, వాక్యానికి విధేయత కాలేదనుకోను, అప్పుడు ఏమవుతావునగా మళ్ళీ నువ్వు చెరలోకి వెళ్ళిపోతావు. చెరలోకి వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలామంది ప్రజలు ఏమనుకుంటారంటే వర్తమానం నమ్మినా, యేసుక్రీస్తు నాలో బాప్తిసం తీసుకున్నా ఇక నాకు చాలు అనుకుంటారు చాలామంది. యేసుక్రీస్తు నామంలో నువ్వు బాప్తిసం తీసుకోవటే నీకు సరిపోతుంది అని అనుకోవడము చాలా తప్పది. నీకు వాక్యానుసారమైన జీవితం లేనప్పుడు, సంఘంలోకి వచ్చి నువ్వు ఆరాధనలు ఉండనప్పుడు, సహవాసంలో నీవు ఉండనప్పుడు, దేవుని మందిరంలో నీవు ఉండనప్పుడు, దేవుని ఆరాధనలో నీవు ఉండనప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఉండనప్పుడు, వాక్యానికి లోబడి నువ్వు జీవించినప్పుడు నీకు నిత్యత్వంలోకి ఎలా వెళ్తావు? బాప్తిసం తీసుకున్నా, యేసుక్రీస్తు నామంలో నేను బాప్తిసం తీసుకున్నా, ఇక నాకు సంఘం అవసరం లేదు,
వాక్యానుసారం జీవితం అవసరం లేదు, నేను నా ఇష్టానుసారంగా జీవిస్తాను, నేను నా ఆలోచన ప్రకారం జీవిస్తాను అని కనుక అనుకుంటే అది వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచన. అది సోదరుడా సరైనది కాదు. ఎప్పుడు కూడా ప్రవక్త కానీ అపోస్తులు కానీ అనగా బైబిల్లో ఉన్న అపోస్తులు కానీ బైబిల్లో ఉన్న ప్రవక్తలు కానీ ఏది ముందు పెడుతున్నారుగా వాక్యమునే ముందు పెడుతున్నారు. దేవుని వాక్యమే మనకు దిక్చూష అయినది, దేవుని వాక్యమే మనకు మార్గదర్శి అయినది, దేవుని వాక్యమే మనకు గైడ్ అయినాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అందుకే ఇక్కడ క్రీస్తు యేసునందు ఉన్నవారికి అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి? క్రీస్తు యేసులో ఉండాలను. ఇప్పుడు క్రీస్తు యేసు ఏమైనాడు? ఆయన ఇప్పుడు ఆయన సంఘంలో ఉన్నాడు, వధువులో ఉన్నాడు, ఆయన పెళ్లి కుమార్తెలో ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం హల్లెలూయా. వధువు సంఘంలో ఉన్నాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు పెళ్లి కుమార్తె అయితే, పెళ్లి కుమార్తె సంఘంలో నీవు ఉంటే నీవు ఆయనలో ఉంటావు, ఆయన నీలో ఉంటాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఆయన నామ ఘనపరచబడును గాక. అందుకే క్రీస్తు యేసు నందున్న పరిశుద్ధులకు, ఎవరికట రాసేదైనా? క్రీస్తు యేసు నందున్న పరిశుద్ధులకు. ఎందుకు మనం పరిశుద్ధులమై మనం ఎలా అవుతున్నాం మనము? అందుకే 2వ అధ్యాయంలో ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆయనను మనం మునుపు దూరస్తులైన మీరు, ఇంతకుముందు మనం ఏమైనా మనము దూరస్తులమైన, వాక్యం అంటే మనకు తెలియదు, వర్తమానం అంటే మనకు తెలియదు, సత్యం ఏంటిదో మనకు తెలియదు, కాబట్టి మనం దూరస్తులమైనా. కానీ ఎప్పుడు మనం సమీపస్థలమవుతున్నాం మనము? మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు, ఎవరి ద్వారా? క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా సమీపస్తు? ఎవరికి సమీపస్తులము? దేవునికి సమీపస్తులం మనం. అందుకే యెహోషువకు వాగ్దానం ఇచ్చాడు ఆయన. ఒకసారి చదవండి, యెహోషువ 1వ అధ్యాయము, బహుశా 8వ లేఖనం అనుకుంటా. యెహోషువ 1వ అధ్యాయము 3వ లేఖనం చదవండి ఒకసారి. 3వ లేఖనకి వెళ్ళి కింది చదువుకుండండి. నేను మోషేతో చెప్పినట్లును మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. చదువు బ్రదర్, కింది చదువుకుంటా. అరణ్యమును ఈ లెబనాను మొదలుకొని మహానది అని యూఫ్రటీసు నది వరకు, ఇత్తీల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించినలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు నీకు ఆజ్ఞిచ్చున్నాను కదా. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. హల్లెలూయా. యెహోషువతో దేవుడిచ్చిన వాగ్దానమైనది. ఇక్కడ ముఖ్యంగా 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఏ మనుషుడు నీ ఎదుట
నిలువనేరడు, నేను మోషేకు తోడైనట్లు నీకును నేను తోడై ఉండేదను. హల్లెలూయా, హల్లెలూయా. అంతేనండి, అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. 5వ లేఖనం, నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. వారికి ఇచ్చదనని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదో. చూసారా, ఇవన్నీ యెహోషువకు దేవుడిచ్చిన వాగ్దానం. ఆయన ముందు ఏ మనుషుడు నిలబడలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, యెహోషువ వెళ్ళి యుద్ధానికి వెళుతున్నప్పుడు మనం పోయిన వారం మనం చూసాం. మనం ఆకాన్ అనే వ్యక్తి శపించిన దాన్ని తీసుకొచ్చుకున్నాడు. దేవుడు 16 మంది చనిపోయారు. మనకు ఆ స్టోరీ అంతా మనకు తెలుసు. అక్కడ మరల తర్వాత ఏం చేశాడు దేవుడు? అక్కడ యెహోషువ ఏం చేశాడు? అక్కడ పోయిన వారం చదివించాను నేను, ప్రవక్త చెప్పింది. ఏం చేశాడు? సంఘమును సమావేశపరిచాడు, ఉపవాసం చాటించాడు. ఉపవాసం ఉండి మన తప్పులను ఒప్పుకొని, మన పాపాలను ఒప్పుకొని మరలా మనం ముందుకెళ్దాం. దేవుడు మనకు తోడైంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రవక్త బ్రదర్ బ్రానమ్ అన్నాడు, ఇప్పుడు పరిశుద్ధాత్మక సమయం ఇది. హల్లెలూయా. ఇది ఏ సమయం అండి? ఇది పరిశుద్ధాత్మ ఉంది. 5 ఫోల్డ్ మినిస్ట్రీ, అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు, ఈ 5 రకాల పరిచర్య ద్వారా సంఘము అనగా వధువు సంఘము క్రీస్తుని ఎదుర్కోవడానికి సిద్ధపడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మధ్యాకాశంలో రాబోతున్నాడు. ఎక్కడైనా అపజయం మనకు జరిగినప్పుడు, మన జీవితంలో ఏదైనా అపజయం జరిగినప్పుడు, మన జీవితంలో ఏదైనా సక్సెస్ లేనప్పుడు, మన జీవితంలో ఎక్కడైనా మనం ఓడిపోయినప్పుడు మనం ఏం చేయాలి? మనము సంఘముగా కూడుకొని ఉపవాసం ఉండి మనం ఎక్కడ తప్పిపోయామో, మనం ఎక్కడ పొరపాటు చేశామో, మనం ఎక్కడ చెడు చేశామో, మనం ఎక్కడ పాపం చేశామో, మనం ఎక్కడ దేవుని వ్యతిరేకంగా జీవించామో అవన్నీ ఉపవాసం ఉండి దేవుని దగ్గర ఒప్పుకొని అవి విడిచిపెట్టి వాటిని వదిలేసుకొని మళ్ళీ దేవునితో సమాధానపడి మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మనకు విజయం ఇస్తాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ చక్కటి మాట మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ యెహోషువ తోటి. లేఖనం, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీ బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించినలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. హల్లెలూయా. ఏం చేయమంటుండో? ఈ వాక్యం నువ్వు బోధించాలి. ఇజ్రాయేలుకు బోధించాలంటే నువ్వు ఏం చేయాలి? నువ్వు వాక్యమును ధ్యానించాలి. దివారాత్రము దాన్ని ధ్యానించాలి, దాన్ని నువ్వు బోధించాలను. బోధించినప్పుడు ఏమవుతావు? నువ్వు నీ ప్రవర్తన కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టుండాలట ప్రవర్తన? జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఏమవుతావట? నీవు వర్ధిల్లడము ప్రారంభిస్తూ ఉంటావు. అనగా సక్సెస్ ఉంటుంది నీకు. నువ్వు ఏది చేసినా అందులో సక్సెస్, ఫలితం ఉంటుంది నీకు, ఆశీర్వాదం ఉంటుంది నీకు. ఈరోజు చాలామంది విశ్వాసులు ఫెయిల్ అవుతున్నారు. చాలామంది ఏమవుతున్నారండి? వారి జీవితంలో సక్సెస్ ఉండలేదు, వారి బ్రతుకులలో సక్సెస్ ఉండలేదు, వారు దేవుని యొక్క ఆశీర్వాదాలు కోల్పోతున్నారు. కారణం ఏంటనగా వాక్యమును ధ్యానించాలి, వాక్యమును ఉన్నందున్నట్టుగా బోధించాలి, దాని ప్రకారము జీవించాలి, జాగ్రత్తగా ఉండాలి. మనము ఎట్టుండాలట? మనము అందుకే మెలకువగా ఉండి ప్రార్థన చేయుడు అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు మెలకువగా ఉండి మీరు ప్రార్థించండి. నేను మోసేతో ఉన్నాను, నీతో ఉండను అన్నాడా? ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేరడు అన్నాడు ఆయన. మోసే కూడా చెప్పలే ఆ మాట. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, ఏ మనుషుడు నీ ఎదుట నిలవనేరడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, యెహోషువ విషయంలో కూడా ఎక్కడ కూడా అపజయం అనేది జరగలేని జీవితంలో. యెరికో దగ్గరికి వెళ్ళాడు యెహోషువ. ఆ గోడలు చూసి ఎట్లా ఉన్నాయి?
సీసముతో ఉన్నాయి గోడలు, చాలా ఎత్తుగా ఉన్నాయి గోడలు. ఈ ఎరుకో గోడ ఎలా పడగొట్టాలని ఆడపోయి చూసి ఆలోచన చేస్తున్నాడు యెహోషువ. వెంటనే దేవుడు తన దూతను పంపించాడు మికాయేలును. ఆయన వచ్చాడు. ఆయన వచ్చి యెహోషువ ఏం చూస్తున్నావు అన్నాడు. అయ్యా ఎరుకో గోడను ఎరుకోను జయించమన్నాడు, మరి ఈ గోడలు మాకు అడ్డుగా ఉన్నాయి అని చెప్పి ఏమన్నాడు, నీవు దేవుని పక్షం వచ్చావా మా విరోధి పక్షం వచ్చావా అని యెహోషువ దూతను ప్రశ్నించినప్పుడు ఆ దూత అంటాడు, నేను సర్వశక్తిమంతుడైన దేవుని సముఖంలో ఉండు మికాయేలును దూతనేనన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయమన్నాడు ఆయన? 7 రోజులు రోజుకొకసారి మౌనంగా దీని చుట్టూ తిరగండి. 7వ దినం మాత్రము మొదటిసారి మౌనంగా, రెండోసారి మౌనంగా, మూడోసారి మౌనంగా, నాలుగోసారి మౌనంగా, ఐదోసారి మౌనంగా, ఆరోసారి మౌనంగా, కానీ 7వసారి మాత్రము ఎవరూ మౌనంగా ఉండకండి, దేవుని స్తుతించండి అన్నాడు ఆయన. మీరు 7వసారి దేవుని స్తుతిస్తున్నప్పుడు, 7వ దినం నాడు 7వసారి మీరు దేవుని స్తుతిస్తున్నప్పుడు ఆ గోడలను దేవుడు పాతాళముకు తొక్కివేస్తాడన్నాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్కడ అడ్డుగా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అడ్డుగా ఉన్నాయి. ఆయన నిలబడి ఆలోచన చేస్తున్నాడు, బహుశా ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. కానీ దేవుడు తన దూతను పంపించేశాడు. విజయం వచ్చేసింది అక్కడ ఆయనకు. ఏమంటాడు ఆయన? అయితే నీవు నిబ్రమ కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమ కానీ తొలగకూడదు. కుడికి కానీ ఎడమ కానీ తొలగకూడదు. జాగ్రత్తగా ఉండాలను, చక్కగా ప్రవర్తించాలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దమస్కు మార్గంలో సౌలును తాకిన వెంటనే, పౌలుగా మార్చిన వెంటనే దమస్కు అనే పట్టణంలోకి వెళ్ళి తిన్నని మార్గంలో వెళ్ళమన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చక్కటి మార్గంలో వెళ్ళు అన్నాడు ఆయన. అననీయ నా సేవకుడు ఉన్నాడు, నా దాసుడు ప్రార్థన చేస్తాడు నీకు, ఆయన చేయి పెట్టిన వెంటనే నువ్వు చూపును పొందుకుంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తిన్నని మార్గంలో వెళ్ళు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు చిన్నని మార్గం వెళ్ళడం ప్రారంభించాడు ఆయన. అననీయ కలుసుకొని ఆయన చేయి పెట్టిన వెంటనే చూపు పొందుకున్నాడు. ఆయన లేచి బాప్తిసం తీసుకున్నాడు, ధర్మశాస్త్రం పట్టుకొని వెళ్ళాడు ఆయన. తనకంటే ముందుగా ఉన్న అపోస్తలుల యొద్దకు వెళ్ళలేదు ఆయన, పేతురు యొద్దకు వెళ్ళలేదు ఆయన. కొన్ని సంవత్సరములైన తర్వాత యెరూషలేములోకి వెళ్ళి పేతురుని కలుసుకొని ఒక దినమున్నర పేతురుతో మాట్లాడాడు. ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును తప్ప ఇంకా ఎవరిని నేను కలుసుకోలేదన్నాడు ఆయన. హల్లెలూయా. ఎక్కడ కూడా అపోస్తలుడైన పౌలు జీవితంలో ఎక్కడ కూడా అపజయం అన్నది లేదని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏ స్థలంలోకి వెళ్ళినా ఆ స్థలంలో సక్సెస్, ఆయన జయం పొందుకుంటున్నాడు. కారణం ఏంటనగా ఆయన క్రీస్తు యేసులో ఉన్నాడు. ఆయన ఈరోజు నువ్వు ఎక్కడ ఉండాలో ప్రియ సోదరుడా, క్రీస్తు యేసులోనే ఉండాలను. మనం ఒకప్పుడు దూరస్తులం. మనం దేవుడు అంటే తెలియదు మనకు, వాక్యం అంటే తెలియదు మనకు, వర్తమానం అంటే తెలియదు మనకు, సత్యం అంటే తెలియదు మనకు. కానీ ఈరోజు దేవుడు మనమైన కృపనిచ్చాడు. ఆయన నామానికి మహిమ, హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? ఆయన రక్తము ద్వారా దూరస్తులమైన మనల్ని సమీపస్తులుగా చేసి ఎక్కడ నిలబెడుతున్నాడు? మనల్ని యేసు క్రీస్తులో పెడుతున్నాడు ఆయన మనల్ని. ఎక్కడ నీ స్థానం ఎక్కడ? యేసు క్రీస్తులో ఉన్న పరిశుద్ధులకు శుభమని చెప్పి రాయినది అంటున్నాడు ఆయన. ఎక్కడున్న వాళ్ళకి చెప్తున్నాడు శుభమని? నువ్వు యేసు క్రీస్తులోని ఉండాలి. నీ స్థానం ఎక్కడ? నువ్వు ఆత్మీయంగా ఈ లోక సంబంధం చూస్తే నువ్వు పేదవాణి కావచ్చు, నీకు ఏమీ లేకపోవచ్చు. నీకు వారం నేను చూపించాను ఏంటి? ప్రాణమును శరీరమును చంపేవానికి మీరు భయపడకూడదు, కానీ మీ దేహమును మీ ప్రాణమును నరకములో వేసే శక్తి గల వానికి మీరు భయపడుడి అన్నాడు ఆయన. హల్లెలూయా. ఈ లోకంలో ఏదైనా మనకుంటే తాత్కాలికమే మనకు, కానీ నిజమైన జీవితము, శాశ్వతమైన జీవితము ఎక్కడ? నీకు నిత్య జీవములో. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ నీ జీవితము? నిత్యత్వంలో. నిత్యత్వంలో ఎవరుంటాడు అక్కడ? యేసు క్రీస్తు మాత్రమే ఉంటాడు అక్కడ. హల్లెలూయా. ఆయన నిత్యుడగు తండ్రి ఆయన కదా? కాదండి? ఆయన ఎవరైనా నిత్యుడగు తండ్రి. ఎక్కడుంది ఆ మాట? యెషయా గ్రంథం 9వ అధ్యాయం
6వ లేఖనం చదవండి ఒకసారి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరటైనా నిత్యుడగు తండ్రి ఈ లోకానికి శిశువుగా వచ్చాడు. నిత్యుడగు తండ్రి ఈ లోకానికి కుమారునిగా వచ్చాడు. ఆయన భుజం ఏమున్నది? రాజ్యభారం ఉన్నది. అందుకే ఆయన 70 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని ఇద్దరిద్దరినిగా గ్రామాలు పంపించాడు. ఏ గ్రామానికైతే ఆయన ముందుగా పోవాలనుకుంటున్నాడో ఆ ముందు వెళ్ళే గ్రామానికి 2 శిష్యులను పంపించి దేవుని రాజ్యము సమీపించున్నది, మీరు మారు మనసు పొందండి వారికి సువార్తను ప్రకటించమన్నాడు. ఇదిగో పాముల మీదను తెల్ల మీదను సాతాను యొక్క బలవంతుని మీద మీకు నేను అధికారం ఇచ్చానన్నాడు ఆయన. వాళ్ళు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాడు. దేవుని రాజ్యం సమీపించున్నది, రక్షకుడు మన మధ్యలో ఉన్నాడు, ఆ వెలుగైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మన పిత్తల దేవుడు మన మధ్యలో ఉన్నాడు, అబ్రహాము దేవుడు మన మధ్యలో ఉన్నాడు, ఇస్సాకు దేవుడు మన మధ్యలో ఉన్నాడు, యాకోబు దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మోషేతో మాట్లాడిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన మీ మధ్యలోకి ఆయన రాబోతున్నాడని వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటిస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? చనిపోయిన వాళ్ళని లేపండి మీరు, కుష్ఠరోగులను బాగు చేయండి మీరు, దయ్యములను వెళ్ళగొట్టండి మీరు, పక్షవాయులను బాగు చేయండి మీరు. ఇదిగో సాతాను యొక్క బలవంతుడి మీద నేను మీకు అధికారం అనుగ్రహించానన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎక్కడ కూడా వారికి అపజయము జరగలేదు. ఇక్కడ పౌలు కూడా ఆయన జీవితంలో ఎక్కడ కూడా అపజయం అనేది లేదు. ఆయన జీవితంలో సముద్రంలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆయన సముద్రంలోకి వెళ్ళినా, రోమా దేశానికి ఆయనను ఖైదీగా తీసుకొని వెళుతున్నా ప్రవక్త అంటాడు సముద్రమైన అల్ల కల్లోలం తీసుకొచ్చాడు సాతాను గాడు. ఆ ఓడ బద్దలు కాబోతుంది. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, మధ్యరాత్రి లేచి ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు పౌలు. దేవుడు తన దూతను పంపించాడు పౌలును ధైర్యపరచడానికి. నీకు అనుగ్రహించిన ఈ వారిలో ఏ ఒక్కరిని కూడా నువ్వు కోల్పోవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు వాళ్ళని బలపరచును. లేకపోతే తెల్లవారు లేచాడు, ఆహారం తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చాడు. అయ్యలారా మీరు కొంచెం బలం పొందుకోండి, మీరు ఈ ఆహారం భుజించండి, కొంచెం బలం పొందుకోండి, మీరు మీ ప్రాణాలకు ఎలాంటి హాని జరగదని ఏ దేవునైతే నేను సేవిస్తున్నానో, ఏ దేవునైతే నేను కలిగి ఉన్నానో ఆ దేవుడు తన దూతను పంపించి రాత్రి నాతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడున్నాడు? యేసుకి అపోస్తలుడైన పౌలు ఎవరిలో ఉన్నాడు? ఆయన క్రీస్తు యేసులో ఉన్నాడు. ఆయన దేవునికి మహిమ. హల్లెలూయా. ఆయన ఎక్కడున్నాడని? ఆయన యేసు క్రీస్తులో ఉన్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో తెల్లవారి ఓడ బద్దలైపోయింది. చిన్న చిన్న చెక్కల మీద మొలితైన ద్వీపానికి వెళ్ళిపోయారు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సముద్రం మీద సాతానుడు కొన్ని 1000 దెయ్యాలను 1000 దురాత్మను పంపించాడు ఒక్కరిని తీసేయడానికి. ఒకరు ఆయన, ఆ ఒక్కరు ఎవరు? అపోస్తలుడైన పౌలైన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఆయన జీవం ఎక్కడ ఉన్నది? ఆయన ఎక్కడ నివాసం చేస్తున్నాడు? ఆయన ఆత్మీయ స్థితి ఎక్కడ ఉన్నది? ఆయన యేసు క్రీస్తులో ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇక్కడ కానాను దేశంలోకి వాళ్ళు వెళ్ళారు. చూడండి, యోషువతో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ? ఈ ధర్మశాస్త్రం అంతటిని బోధించడానికి నీవు తప్పిపోవద్దు. వాక్యం చెప్తే వాళ్ళు బాధపడతారు, విశ్వాసులు రారేమో అని నీవు అనుకోవద్దును. దేవునికి మహిమ. హల్లెలూయా. ధర్మశాస్త్రం అంతటిని యోషువకి ఇచ్చిన బాధ్యత ఏంటి? నువ్వు దీన్ని ధ్యానించినప్పుడు, ఈ ధర్మశాస్త్రం ధ్యానించినప్పుడు, ఈ ధర్మశాస్త్రం అంతటిని నువ్వు బోధించినప్పుడు, దాని ప్రకారం జీవించినప్పుడు, జాగ్రత్తగా నీ ప్రవర్తన చూసుకున్నప్పుడు నీ ఎదుట ఏ మనుషుడు నిలువనేరుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఎదుట ఏ మనుషుడు నిలువనేరుడు. నేను మోషేకు తోడైనట్టుగా నేను నీకు నువ్వు తోడైంటాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆకాను ఒక్కడు శపించబడిన దాన్ని తీసుకొచ్చుకున్నాడు ఆయన. యోషువ మాట చెప్పుతే సూర్యుడు లోబడ్డాడు, చంద్రుడు లోబడ్డాడు. సృష్టిలో అలాంటి క్రియ ఇంకా ఎవరు కూడా చేయలేదన్నాడు. అనగా సృష్టిని ఆపేశాడు ఆయన. వాస్తవమా కాదా? సృష్టి యొక్క గమనాన్ని
యోషువ ఏం చేశాడు? ఆయన ఆపివేశాడు. మా శత్రువులు బహుమంది ఉన్నారు, వారి మీద మేము విజయం పొందుకోవాలనుకుంటే సూర్యుడాను ఒక డాగము, చంద్రుడాను లోయలో నిలబడము, మేము మా శత్రువులను జయించేంత వరకు అన్నాడు. ఒక దినమంతా కూడా చంద్రుడు కదలలేదు, సూర్యుడు కదలలేదు. హల్లెలూయా. శత్రువుల మీద యోషువ సైన్యమంతా కూడా జయాన్ని పొందుకున్నారు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు యేసు క్రీస్తులో ఉన్న పరిశుద్ధునివైతే, యేసు క్రీస్తులో ఉన్న పరిశుద్ధురాలు అయితే, యేసు క్రీస్తులో ఉన్న దేవుని కుమారుడు అయితే, యేసు క్రీస్తులో ఉన్న దేవుని కుమార్తె అయితే, నువ్వు యేసు క్రీస్తులో ఉన్న దేవుని సంతానం అయితే నీకు అపజయం అనేది ఉండదు. ఈ లోకం ఉంటుందా? ఉంటుందా? అపజయం ఉంటుందా నీకు? ఆయన ఎవరైనా జయశాలి, జయించాడు, నరకంను జయించాడు, పాతాళంను జయించాడు, సాతాను గారిని జయించాడు, వాని తలను చిత్తగొట్టాడు. చిత్తగొట్టి ఏం చేశాడైనా? పాతాళం ఎక్కయో, మరణం ఎక్కయో, పాతాళం ఎక్కయో తాళపు చెవులు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? నా స్వాధీనంలో ఉన్నాయి అన్నాడు యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మరణం యొక్క తాళపు చెవులు, పాతాళం యొక్క తాళపు చెవులు ఎక్కడున్నాయి? యేసు క్రీస్తులో ఉన్నాయి. ఇంకేం కలిగి ఉన్నాడు ఆయన? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అన్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన పరలోకములో సర్వాధికారి అనే దేవుడే, భూమి మీద కూడా ఆయన సర్వాధికారి అనే దేవుడే. ఇప్పుడు ఈయన ఎవరినే? నిత్యుడగు తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నీకు నిత్యజీవం ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? ఎవరి మీద? ఎవరినే? ఈ నిత్యజీవం ఇచ్చే వ్యక్తి ఏ విధంగా వస్తున్నాడు ఈ లోకానికి? కుమారునిగా వచ్చాడు, శిశువుగా వచ్చాడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నది. ఎవరినే? ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఈరోజు క్రీస్తు యేసునందున్న పరిశుద్ధులకు అంటున్నాడు ఆయన. జీవితం ఎలా ఉండాలండి? పరిశుద్ధముగా ఉండాలి. పరిశుద్ధమైన జీవితం జీవించాలను. దేవునికి మహిమ తెచ్చే జీవితం ఉండాలి. దేవుడు గణపరిచే జీవితం ఉండాలి. దేవుని ఆరాధించే జీవితం ఉండాలి. దేవుని స్తుతించే జీవితం ఉండాలి. దేవుని సంతోషపెట్టే జీవితం ఉండాలి. దేవుని ఆనందపరిచే జీవితం ఉండాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇక జీవించేది నీ కోసం కాదు, క్రీస్తు కోసం నువ్వు జీవించాలను. హల్లెలూయా. ఈ లోకంలోనే జీవిస్తాం మనం, ఈ లోకంలోనే బ్రతుకుతాం మనం, ఈ లోకంలోనే ఉంటాం మనం. కానీ ప్రతి క్షణము నీ ముందు ఏముండాలనగా దేవుని యొక్క వాక్యం ఉండాలని పెట్టుకొని ఉండాలని నువ్వు వాక్యం ముందు పెట్టుకోవాలి. సో పౌలు అక్కడికి వెళ్ళాడు. ఆయన ఆ ఓడ బద్దలైపోయింది. సైనికులు ఓడలో ప్రయాణికులు అందరూ రకం చిన్న చిన్న తెప్పల మీద వాళ్ళు మెలితైన ద్వీపానికి వెళ్ళారు. అది చలికాలం, బాగా చలి పెడుతూ ఉన్నది. మంట పెట్టుకొని చలిగా అవుతాను వాళ్ళు. ఈయన ఒక కట్టెల మోపు తీసి అని లేచాడు, నిప్పులలో వేసాడు. ఆయన వేస్తే ఆ కట్టెల మోపులో ఉన్న పాము ఏం చేసింది? ఈ పౌలు ఏం చేసింది? పాము పౌలు చేతిని కరిసింది. ఆ పాము ఎలాంటి పాము అట? అది భయంకరమైన విషసర్పం. అది చూడండి, అపోస్తల కార్యంలో చూడండి మీరు. అప్పుడు పౌలు మోపెడు పుల్లలు ఏరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతన్ని చెయ్యి పట్టెను. ఆ దీపవాసులు ఆ జంతువు అతని చేతిని వ్రేలాడుట చూసినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రం తప్పించుకొనినను న్యాయమాత అతనిని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకొన్నది. అప్పుడైతే ఆ విష జంతువు అగ్నిలో జార విడిచెను, ఏ హాని పొందలేదు. వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచున్నది. చాలాసేపు కనిపెట్టుచున్న తర్వాత అతనికి ఏ హాని కలగకుండా చూచి ఆ అభిప్రాయం మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి. ఏమనుకుంటాను ఆయనను?
ఈయన ఒక దేవత. ప్రవక్త అన్నది మాంబా స్నేక్ అంటది. ఆఫ్రికా అడవులలో ఉంటుందట అది మాంబా స్నేక్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆఫ్రికా అడవులలో ఉంటుంది అది. వాస్తదేమో అని చూశారు, నురులు కక్కుతాడేమో అని చూశారు, కానీ ఏ హాని ఆయనకు జరగలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు జరగలేదు మరి? అక్కడ కారణం ఏంటి? పౌలు ఏమన్నాడు? ఆయన బ్రతుకువాడని నేను కాదు, క్రీస్తు నా యందుండి బ్రతుకుచున్నాడు. జీవించువాడని నేను కాదు, క్రీస్తే నా యందుండి జీవిస్తున్నాడు. శ్రమపడవాడని నేను కాదు, క్రీస్తే నా యందుండి శ్రమపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమంటుండ ఆయన? ఇప్పుడు క్రీస్తు ఆయనలో ఉంటే, యేసు క్రీస్తు రక్తం ఆయనలో ప్రవహిస్తే, యేసు క్రీస్తు ఆయనలో నివాసము చేస్తూ ఉంటే, ఈయన యేసు క్రీస్తులో కనుక ఉంటే ఆ సర్పం ఈయనను కాటు వేసింది, కానీ ఏమన్నా అయిందా? ఏమి కాలే. స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ఏమంటున్నారు? ఆయనను ఈయనొక దేవత, మానవ రూపంలో ఉన్న దేవత అనుకుంటున్నారు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ వాస్తవానికి ఆయన దేవత కాదు, యేసు క్రీస్తుని కలిగిన దేవుని సేవకుడైన, క్రీస్తు యేసులో ఉన్న దేవుని సేవకుడైనాడు ఆయన, దేవుని యొక్క అపోస్తుడైనాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా అని మనం ఆడ పాము ఉంటే పోయి పాము కరువు అని చేయబెట్టద్దు. ఆడ కొంతమంది లేఖనం తీసుకొని ఏం చేస్తారంటే, అరే పాములను ఎత్తి పట్టుకోమన్నాడు కదా దేవుడు, మీ దేవుడు, నేను పామును తీసుకొస్తా దాన్ని. అది కాదు, పరీక్షించడం కాదు దేవుని. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగితే దేవుని నిన్ను కాపాడుతాడు. నిన్ను శోధించదు కదా ప్రభుని మనం, అవునా కదా? అలా పాము ఉంది, నువ్వు పోయి నన్ను గరువు, నేను వేస్తున్నా, నమ్ముకున్నా, బాప్తం తీసుకున్నా, నేను దేవుని బిడ్డను అని ఆయన పెడితే ఏమవుతుందా? శోధించినట్టయితే దేవుని మనం. నువ్వు ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా పోతున్నప్పుడు, అపాయం జరుగుతున్నప్పుడు నిన్ను తప్పించబడితే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పౌలు కూడా అక్కడ ఏ సందర్భం ఏంటిదైనా ఆ కట్టెల మోగు తీశాడు, అక్కడ వేసాడల్లా ఆ వేడికి ఏం చేసింది? ఆ సర్పం బయటకు వచ్చి నన్ను కాటేసింది. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళు ఇతడు బందిపోటు నరాంతకుడినే, ఈయన ఎవరటినే నరాంతకుడు, సముద్రం తప్పించుకొని వచ్చిన న్యాయదేవత అతన్ని వదిలిపెట్టలేదని చూసి అతడు నురుగు కక్తాడేమో, వాసిపోతాడేమో, చెయ్యి చనిపోతాడేమోనని చూస్తున్నారు. కానీ చాలాసేపు చూసారు కదా, అతనికి ఏమీ జరగలేదు. మళ్ళీ ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఈయన ఒక దేవత, దేవుడు అనుకుంటున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాస్తవానికి ఒక దేవుడు ఆయన, ది గాడ్ యేసుక్రీస్తు అయినాడు. ఏ గాడ్ అయినా అనగా ఒక దేవుడు, యూనివర్సల్ గాడ్ కాదు, యూనివర్సల్ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దీపం పేరు మెలితే. మేము తప్పించుకున్న తర్వాత ఆ దీపము మెలితే అని తెలుసుకుంటుమి. అనాగరికులకు ఆ దీపవాసులు మాకు చేసిన ఉపచారము ఇంతంతగా. అనాగరికులు వాళ్ళకు చేసిన ఉపకారము ఇంత అంత కాదంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకే ధనవంతుల దగ్గర ప్రేమ ఉండదు, ప్రేమ అంతా డబ్బు మీద ఉంటుంది. కానీ పేదవాళ్ళ దగ్గరనే ప్రేమ ఉంటుంది. నిజమైన ప్రేమ ఎక్కడ ఉంటుంది అంటే పేదవాళ్ళ మధ్యలో. దేవునికి మహిమ కలుగును గాక. డబ్బున్న వాళ్ళ దగ్గర ప్రేమ ఉండదు, అంతా లిప్స్ ఇబ్బంది ఉంటాయి వాళ్ళ దగ్గర. పెదవుల ప్రేమ ఉంటుంది వాళ్ళ దగ్గర. దేవునికి మహిమ కలుగును. ఎందుకంటే మొహమాటానికి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు, కానీ ఇన్నర్లో వేరే విధం ఉంటుంది వాళ్ళకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో వాళ్ళు చేసిన ఉపచారం ఇంతంతగా చాలా ఉపచారం చేశారు వారు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? అక్కడికి వెళ్ళాడు ఆయన, అనాగరికుల మధ్యలోకి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. అక్కడ కూడా యేసు క్రీస్తులో బిడ్డలున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడండి? అనాగరికుల మధ్యలో కూడా వెళ్ళి అక్కడ పొప్లి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ ద్వీపంలో అతను చాలా ముఖ్యుడు, అతను చాలా భూములు ఉన్నాయి. అతని తండ్రి అనుకుంటా బహుశా. ఆ తండ్రి జ్వరముతో రక్తభేది చేత బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని ఎద్దుకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతుల నుంచి స్వస్థపరిచాడు. రక్తం కక్కుంటున్నాడు ఆయన, బహుశా రక్త విరేచనాలో లేదా రక్త వాంతులు అవుతున్నాయో తెలియదు మనకు. రక్తభేది అనే వ్యాధితోనే బాధపడతాడు. పౌలు పోయాడు, ప్రార్థన చేశాడు, చేయబెట్టాడు యేసుక్రీస్తు నామములో. ఆయన ఏమయ్యాడు? ఆయన స్వస్థపరచబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని నామానికి మహిమ కలుగును. ఇది చూసి ఆ దీపములో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. హల్లెలూయా. అది చూశాడు. ఎక్కడికి? అనాగరికులోకి మధ్యలోకి వెళ్ళిన, దూరాని వాళ్ళ మధ్యలోకి వెళ్ళిన పరిశుద్ధాత్ముడు ఆయన వెంబడించడం. ఒక్కొక్కరిని ఒక్కొక్క స్థానంలో ఎవరిలోకి మనం ప్రయాణం చేస్తున్నాము? నిత్యుడగు తండ్రిలోకి మనం ప్రయాణం చేస్తున్నాం. మనం ఆ నిత్యుడగు తండ్రి ఎవరో కాదు, ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. ఆయనలోకి మనం ప్రయాణం చేస్తున్నాం మనం. అందుకే క్రీస్తు యేసునందున్న పరిశుద్ధులకు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. చాలా పత్రికలు మనం చూస్తే కూడా క్రీస్తు యేసునందున్న పరిశుద్ధులకు అంటాడు ఆయన. క్రీస్తు యేసునందున్న వారికి అంటాడు ఆయన. క్రీస్తు యేసులో ఉన్న వారికి అంటాడు ఆయన. కారణం ఏంటనగా ఈరోజు ఏ విశ్వాసి అయినా కూడా యేసు క్రీస్తులోకే నీ ఆత్మీయ జీవితాన్ని ప్రయాణం చేయాలను. నిత్యజీవం ఇచ్చేది ఆయనే. ఇచ్చేది ఎవరన్నా? ప్రభువైన యేసు క్రీస్తు నీకు నిత్యజీవాన్ని ఇస్తాడు. వేరే ఎవరికి ఇవ్వలేరు. ఏ మానవునికి ఇవ్వలేరు నిత్యజీవాన్ని. కేవలం యేసు క్రీస్తు మాత్రమే. ఆయన మాత్రమే నీకు ఇస్తాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? క్రీస్తు రక్తం వలన సమీపస్తులైన ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకు నుండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టువేట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మధ్యగోడను పడగొట్టేశాడు ఆయన. విధిరూపకమైన ఆజ్ఞలను ఆయన శరీరమందు ఏకం చేశాడు ఆయన, నెరవేర్చేశాడు ఆయన. అందుకే పేతురు ఆశ్చర్యపడ్డాడు. ఆయన కొర్నేలు ఇంటిలోకి వచ్చి వాళ్ళు ఇంకా బాప్తిజం తీసుకోలేదు. పేతురు మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యం చెప్తున్నాడు. పేతురు ఆయన పెంతెకోస్తు పండుగ దినం నాడు ఏ విధంగా అయితే పరిశుద్ధాత్ముడు అగ్నిగా దిగొచ్చి వారు 120 మంది వాళ్ళాడు ఆయన. అదేవిధంగా ఇక్కడ కొర్నేలు ఇంట్లో ఉండి పేతురు వాక్యం చెప్తూ ఉంటే, పేతురు వర్తమానం చెప్తూ ఉంటే, పేతురు మాట్లాడుతూ ఉంటే పరిశుద్ధాత్ముడు తాను దిగొచ్చి వారందరి మీద వాలాడు ఆయన. అందుకే పేతురు ఏమంటున్నాడు? దేవుడు పక్షపాతి కాదని నేను ఎరిగిన్నానంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మీద ఏ విధంగా అయితే పరిశుద్ధాత్ముడు కుమ్మరించుకున్నాడో అదేవిధంగా అన్ని జనుల మీద కూడా దేవుడు తాను పరిశుద్ధాత్మగా కుమ్మరించుకుంటున్నాడు. అప్పటి వాళ్ళు బాప్తిసం తీసుకోలేదు. వారు మాట్లాడుతుండే పేతురు వాక్యం చెప్తా ఉండనే, వాక్యం ప్రకటిస్తూ ఉండనే పరిశుద్ధాత్ముడు దిగొచ్చేశాడు ఆయన. అందుకే ఈరోజు ఆ మధ్య కూడా పడగొట్టబడింది యేసు క్రీస్తు యొక్క రక్తము చేత. ఎందుకనగా ఈ అన్య జనాంగంలో ఆయన పెళ్లి కుమార్తె ఉంది కాబట్టి, అన్య జనాంగంలో ఆయన వధు సంఘం ఉంది కాబట్టి ఈ మధ్య గోడను పడగొట్టేసి ఇశ్రాయేలు ప్రజలను, వాగ్దాన పుత్రులను, మనల్ని ఏకం చేశాడు ఆయన. ఎవరి రక్తము ద్వారా? యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా. హల్లెలూయా. యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా. చూడండి, ఇక్కడ వీళ్ళకు కూడా మిలితైన అనాగరికులకు మధ్యలోకి వెళ్ళాడు. వాళ్ళకు సువార్తను ప్రకటించాడు, వాళ్ళకు వాక్యం ప్రకటించాడు, వాళ్ళలో ఉన్న దెయ్యాలను వెలగొట్టాడు, అక్కడ రోగులను బాగు చేశాడు. యేసుక్రీస్తు నామములో బాప్తిసం కూడా ఇచ్చాడు, సంఘాన్ని కూడా కట్టిండు అక్కడ ఆయన అపోస్తలుడైన పౌలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కట్టలేదా? ఆయన ఏదైనా ఊరికి వెళ్ళాడు, ఏదైనా ప్రదేశంకి వెళ్ళాడంటే అక్కడ సంఘము ఖచ్చితంగా చూపించబడాలి. పౌలు ఏ స్థలంలో అయితే అడుగు పెడతాడో ఆ స్థలంలో దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క శాంతి, దేవుని యొక్క నిత్యత్వము, దేవుని యొక్క వాక్యము, బాప్తిజములు, అద్భుతములు, మహత్కార్యములు, సూచక్రియలు అన్నీ జరుగుతున్నాయి అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈరోజు క్రీస్తులో నీ యొక్క స్థానం. ఇక్కడ నీ ప్రయాణం నీది నాది. మనది ఎక్కడికి మన ప్రయాణం అనేది? యేసు క్రీస్తులోకి మనం ప్రయాణం చేస్తున్నాం. మనం ఏదో ఆషామాషి స్థలంలోకి వెళ్ళటం లేదు, వేరే ఒక స్థలంలోకి వెళ్ళటం లేదు. ప్రియ సోదరుడా, ఈ కాల వర్తమానం నిన్ను యేసు క్రీస్తులోకి తీసుకొని వెళ్తా ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ వర్తమానాన్ని ఎక్కడ తీసుకెళ్తుందండి? యేసు క్రీస్తులోకి తీసుకెళ్తుంది నిన్ను. యేసు క్రీస్తులో నిన్న ఒక కుమారుని వల్ల పెడుతుంది. యేసు క్రీస్తులో నిన్న ఒక కుమార్తె వల్ల పెడుతున్నది. యేసు క్రీస్తులో నువ్వు ఒక భాగముగా చేస్తున్నది ఈ కాల వర్తమానం. అందుకే దేవుడు ఏలి ఆత్మతో ఒక వ్యక్తిని పంపించాడు. ఆయన ప్రపంచమునకు 7 సార్లు మొత్తం తిరిగి బైబిల్లో ఉన్న మర్మాల మొత్తం బయలుపరిచి తన బిడ్డలే తన సంతానం ఎక్కడైతే ఉందో, ఏ స్థలంలో అయితే క్రీస్తు యందు పరిశుద్ధులు ఉంటారో ఆ స్థలంలోకి వర్తమానం వెళ్ళడం ప్రారంభిస్తూ ఉన్నది.
అది అడవి కావచ్చు, ఎడారి కావచ్చు, సముద్రం కావచ్చు, ఊరు కావచ్చు, మహాపట్టణం కావచ్చు, మహాదేశం కావచ్చు, ఏ స్థలమైనా కావచ్చు, భూదిగంతముల వరకు ఈ వర్తమానం అక్కడికి వెళ్ళి వాళ్ళని ఏం చేశానుగా వాళ్ళ స్థానం ఏందో చూపిస్తూ ఉన్నది. ఈరోజు ఈ వర్తమానాన్ని నేను ఏం చేశానుగా యేసు క్రీస్తులో నేను నీ స్థానం ఏంటో చూపిస్తూ ఉన్నది. వాళ్ళు ఏమంటున్నారు పౌలుని అక్కడ? దేవత, ఒక దేవుడు అని అంటున్నారు. దేవునికి మహిమ, హల్లెలూయా. ఈరోజు నువ్వు నమ్మితే తెలుసా అండి, వీఆర్ ఏ లిటిల్ గాడ్స్ అన్నాడు ప్రవక్త. మనము చిన్న దేవుళ్ళం. మనం అలాంటి ఆధిక్యత దేవుడు ఇస్తున్నాడు మనకు. మనం తుచ్చమైన వాటి కోసం, ఎలాంటి వాటి కోసం అండి? తుచ్చమైన వాటి కోసం, వ్యర్థమైన వాటి కోసం, పనికిమాల వాటి కోసం దేవుడు మనకిచ్చే ఆధిక్యతను కోల్పోతున్నాం. మనం అంటే ఆధిక్యత ఇస్తున్నాడంటే నిన్ను ఒక దేవునిగా చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ముందు ఏది నిలబడలేదు. నువ్వు జడియకు, భయపడకు, ధైర్యంగా ఉండము, నిబ్బరం కలిగి ఉండము. నేను మోషేకు తోడైనట్లు నీకును నేను తోడైంటాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మోషేకి ఏ విధంగా ఉన్నాడో యోషువకు అదే విధంగా ఉన్నాడు. ఇక పౌలుతో ఏ విధంగా ఉన్నాడో దేవుడు పౌలు చెప్పిన సువార్తనే ఈ కాల వర్తమానికుడు చెప్పాడు. ఈ వర్తమానికుడు ఏ సువార్త చెప్పాడో మనం అదే సువార్త వింటున్నాం. మనం అదే సువార్త చెప్పబడుతుంది ఇక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మానవుడు కల్పించిన ఏ ఒక్క మాట కూడా ఇక్కడ ప్రకటించబడదు. యాజ్ ఇట్ ఈజ్. వాక్యం ఏదైతుందో అదే సువార్త, వాక్యం ఏదైతుందో అదే వాక్యం, ప్రవక్త ఏం చెప్పాడో అదే వాక్యం, వర్తమానం ఏం చెప్తుందో అదే వాక్యం. ఎందుకు అనగా ఆ వాక్యం నిన్ను ఏం చేస్తానగా క్రీస్తు ఒక చిన్న దేవునిగా నిన్ను ఈ లోకంలో తయారు చేస్తుంది. ఎట్లా చేస్తుంది? నిన్ను ఒక చిన్న దేవునిగా, నిన్ను ఒక దేవుని కుమారునిగా, నిన్ను దేవుని కుమార్తెగా ఈ వర్తమానం నిన్ను తయారు చేస్తుంది. కానీ మనం ఏం తుచ్చమైన వాటి కోసం, పనికిమాల వాటి కోసం మనం ఏం చేస్తాము? ఆ దేవుడిచ్చే ఆధిక్యతను మనం కోల్పోతున్నాం మనం. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు దేవునికి ఇచ్చే ఆధిక్యతను కోల్పోతున్నాం. దేవునికి ఇచ్చే ఉన్నతమైన స్థితిని కోల్పోదును, దేవునికి ఇచ్చే మహిమను కోల్పోదును, దేవునికి ఇచ్చే ఘనతను కోల్పోదును, దేవునికి ఇచ్చే ఆశీర్వాదం కోల్పోదును, దేవునికి ఇచ్చే దీవెన కోల్పోదును, దేవునికి ఇచ్చే నిత్యజీవాన్ని నువ్వు కోల్పోదును. ఆయనకు లోబడి, ఆయన వాక్యానికి లోబడి, ఆయన వాక్యమును అత్తుకొని ఆయనకు సమీపముగా, యేసు క్రీస్తు సమీపముగా మనం జీవిస్తున్నప్పుడు ఈ దీవెనలన్నీ మన మీద కుమ్మరించబడతాయి. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి ఆస్వాదించను గాక. ఆ దేవుడు ఎవరో కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తు అయినాడు. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం. జీవం గల మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. దయగల మా తండ్రి, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. మహోన్నతమైన మా తండ్రి, నీకు వందనములు. సర్వోన్నతమైన మా దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనములు ప్రభా. 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా దీవించండి దేవా. మీరు ఆస్వాదించండి, నీ కృపలో వర్ధిల్ల చేయమని మేము ప్రార్థిస్తున్నాం నాయన. అవును ప్రభా, నీవిచ్చే ఆశీర్వాదము నాయన, నీవిచ్చే మహిమను తండ్రి, నీవిచ్చే ఘనతను తండ్రి, నీవిచ్చే దీవెనలు తండ్రి, నీవిచ్చే ఆధిక్యతను ప్రభా, నీవిచ్చే నాయన కృపను మేము కోల్పోద్దు నాయన. తుచ్చమైన వాటి కోసం నాయన, లోక సంబంధమైన వాటి కోసం ప్రభా, శరీర సంబంధమైన వాటి కోసం ప్రభా, పనికి మళ్ళీ వాటి కోసము తండ్రి చాలామంది బిడ్డలు కోల్పోతున్నారు నాయన. అవి మాలోకి వెళ్ళి తీసివేయండి నాయన. నీకు వందనాలు. నీకు వ్యతిరేకమైన ప్రతిదీ కూడా ప్రభా నాలోకి వెళ్ళి, మాలోకి వెళ్ళి, సంఘంలోకి వెళ్ళి దేవా మీరు తీసేయమని మేము ప్రార్థిస్తున్నాం నాయన. జీవాధిపతి అయిన మా పరమ తండ్రి, నీ ఘననామాన్ని బట్టి ప్రభా నీకు ఎల్లేని వందనాలు, ఎల్లేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము నాయన. నువ్వు నమ్మదగిన దేవుడవు తండ్రి, నీకు వందనములు నాయన. నువ్వు జీవాధిపతివి తండ్రి, నీకు స్తోత్రము నాయన. సర్వశక్తి గల దేవుడవు నాయన, నీకు వందనములు చెల్లిస్తున్నాము నాయన. ఈ వాక్యం ప్రభా 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా తండ్రి మీరు ఫలింప చేయండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. సాతానుగాడు దొంగిలించుకొని పోకుండా నీ పరిశుద్ధాత్మ కాపుదల పెట్టమని ప్రార్థిస్తున్నాం. వింటున్న బిడ్డలను తండ్రి మీరు దీవించండి ప్రభా, ఆత్మీయంగా దీవించండి, శరీరకరంగా దీవించండి ప్రభా. మరి వస్తుపరంగానైనా మరి దీవించమని మేము ప్రార్థన చేయించున్నాం నాయన. నీ కృపలో వర్ధిల్ల చేస్తండి. మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనములు చెల్లిస్తూ, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.